నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ అనేది కెమికల్ ట్రీట్మెంట్‌లను చేసే ముందు ఒక వ్యక్తి యొక్క జుట్టు స్థితిని మరియు బలాన్ని అంచనా వేయడానికి ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సర్స్ చేసే ప్రాథమిక ప్రక్రియ. హెయిర్ స్ట్రెయిటనింగ్, రీబాండింగ్, స్మూతనింగ్ లేదా జుట్టుకు హాని కలిగించే ఏ ఇతర కెమికల్ ట్రీట్మెంట్‌లకైనా ఈ పరీక్ష జరపడం కీలకం. లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. స్ట్రాండ్ టెస్ట్ విధానం యొక్క ఉపయోగాలు మరియు నిరుపయోగాలను జాబితా చేయటం, హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ కోసం అవసరమైన సాధనాలను మరియు వస్తువులను జాబితా చేయటం, హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ కోసం క్లయింట్‌ను సిద్ధం చేయటం, మరియు స్ట్రాండ్ టెస్ట్ విధానాన్ని నిర్వహించటం. హెయిర్ స్ట్రాండ్ టెస్ట్. హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ అనేది ముఖ్యంగా హెయిర్ డైలు మరియు కెమికల్ ట్రీట్మెంట్ల వంటి జుట్టు ఉత్పత్తుల యొక్క వినియోగాల ప్రభావాలను అంచనా వేయుటకు హెయిర్ డ్రెస్సింగ్‌లో మరియు జుట్టు సంరక్షణలో ఉపయోగించబడే ఒక సాధారణ ప్రక్రియ. హెయిర్ స్ట్రాండ్ టెస్ట్‌లో బ్యూటీషియన్ ప్లాన్ చేసి ఎంచుకున్న హెయిర్ డై, బ్లీచ్ వంటి ఉత్పత్తులు లేదా కెమికల్ ట్రీట్మెంట్‌తో ఒక చిన్న జుట్టు భాగాన్ని తీసుకొని దానిపై చికిత్స చేయబడుతుంది. ఒక నిర్దిష్ట ఉత్పత్తిని తలపై మొత్తం జుట్టుకు అప్లై చేసే ముందు, ఆ ఉత్పత్తికి జుట్టు ఎలా ప్రతిస్పందిస్తుందోనని అంచనా వేయుటకు స్ట్రాండ్ పరీక్షను చేసి పరిశీలించబడుతుంది. స్ట్రాండ్ పరీక్షను చేయడం వల్ల పొందే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. అంతిమ ఫలితాన్ని అంచనా వేయటం. ఎంచుకున్న జుట్టు రంగు లేదా కెమికల్ ట్రీట్మెంట్‌ను తల మొత్తంపై అప్లై చేసే ముందు, అది క్లయింట్ జుట్టుపై ఎలా కనిపిస్తుందో అనే విషయాన్ని అంచనా వేయుటకు హెయిర్ స్టైలిస్టులు మొదట ఈ స్ట్రాండ్ పరీక్షను నిర్వహిస్తారు. ఇది ఊహించని రంగు వంటి దుష్పరిమాణాలను నివారించడానికి మరియు అవసరమైతే దిద్దుబాట్లు చేసుకొనుటకు సహాయపడుతుంది. అవాంఛనీయ పరిణామాలను నివారించటం. స్ట్రాండ్ పరీక్షను నిర్వహించడం ద్వారా హెయిర్ ప్రొఫెషనల్స్ సంభవించబోయే సమస్యలను లేదా ఆశించని ఫలితాలను గుర్తించగలుగుతారు. ఉదాహరణకు రంగు వ్యాప్తిలో అసమానత లేదా ఉత్పత్తికి జుట్టుకు మధ్య ఆశించని ప్రతిచర్యలు. అలెర్జీ ప్రతిచర్యల కొరకు పరీక్షించటం. హెయిర్ డై లేదా కెమికల్ ట్రీట్మెంట్‌కు ఏవైనా అలెర్జీ ప్రతిచర్యలు ఉన్నాయా అని తనిఖీ చేయడానికి స్ట్రాండ్ టెస్ట్ సమయంలో ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. ఇది క్లయింట్ యొక్క భద్రతను నిర్ధారిస్తుంది మరియు ప్రతికూల చర్మం లేదా స్కాల్ప్ ప్రతిచర్యలను నివారిస్తుంది. ప్రాసెసింగ్ సమయాన్ని అంచనా వేయటం. ఎక్కువగా ప్రాసెసింగ్ చేయకుండా లేదా జుట్టుకు హాని కలిగించకుండా కావలసిన రంగు లేదా ఫలితాన్ని సాధించుటకు అవసరమైన సరైన ప్రాసెసింగ్ సమయాన్ని నిర్ణయించుటకు స్ట్రాండ్ టెస్ట్ సహాయపడుతుంది. జుట్టు పాడవటాన్ని తగ్గిస్తుంది. రంగు వేయడం లేదా ట్రీట్మెంట్‌లో ఉపయోగించబడే రసాయనాలకు జుట్టు ఏ విధంగా స్పందిస్తుంది అని అంచనా వేయుటకు హెయిర్ డ్రెస్సర్‌కు ఈ స్ట్రాండ్ టెస్ట్ అనుమతిస్తుంది. ఒకవేళ జుట్టు పెళుసుగా లేదా పాడైనట్లుగా కనిపిస్తే ఇది ఫార్ములా మిశ్రమాన్ని సరిచేసుకొనుటకు లేదా మరింత సున్నితమైన విధానాన్ని ఉపయోగించుటకు వారికి సహాయపడుతుంది. రంగుతో ప్రయోగం. క్లయింట్లు కొత్త జుట్టు రంగును ప్రయత్నించాలని కోరుకున్నప్పటికీ, పరిణామం ఎలా ఉంటుందో తెలియని వారి కొరకి వివిధ రంగులు మరియు టోన్స్‌తో ప్రయోగం చేయుటకు స్ట్రాండ్ టెస్ట్ ఒక సురక్షితమైన మరియు నియంత్రిత వాతావరణాన్ని అందిస్తుంది. విశ్వాసం పొందటం. స్ట్రాండ్ టెస్ట్‌ని నిర్వహించి ఆశించిన ఫలితాలను చూడడం ద్వారా హెయిర్ ప్రొఫెషనల్స్ తమ రంగుల ఎంపికలపై మరియు అనువర్తించే టెక్నిక్‌లపై విశ్వాసం పొంది ఇది మంచి ఫలితాలకు దారితీస్తుంది. సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. కలరింగ్‌ను పూర్తిగా అప్లై చేస్తున్నప్పుడు ఆశించని ఫలితాలకు గురైతే జుట్టుకి రంగు దిద్దుబాట్లను లేదా తీవ్రమైన మరమ్మతును నివారించి స్ట్రాండ్ టెస్ట్ సమయాన్ని మరియు డబ్బును ఆదా చేస్తుంది. సాధారణంగా స్ట్రాండ్ టెస్టులు సురక్షితమైనవి మరియు ప్రయోజనకరమైనవి. అయినా కూడా కొన్ని పరిస్థితుల్లో ఇది సిఫార్సు చేయబడదు. అవేంటంటే అలెర్జీల చరిత్ర, స్కాల్ప్ ఇరిటేషన్ అంటే మాడు చికాకు లేదా సున్నితత్వము, ఇటీవల చేయించుకున్న కెమికల్ ట్రీట్మెంట్, జుట్టు సరైన స్థితిలో లేకపోవడము, జుట్టుపై హెన్నా లేదా మెటాలిక్ డైస్, చిన్న పిల్లలు, గర్భవతులు మరియు వైద్య పరిస్థితులు. స్ట్రాండ్ టెస్ట్ విధానం యొక్క నిరుపయోగాలు. హెయిర్ స్ట్రాండ్ టెస్టులు అనేక ప్రయోజనాలను అందిస్తున్నా వాటి వలన కొన్ని నిరుపయోగాలు కూడా ఉన్నాయి. ఈ నిరుపయోగాలలో కొన్నింటినిప్పుడు చూద్దాం. సమయం తీసుకుంటుంది. ఒక హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ నిర్వహించడం వలన మొత్తం జుట్టు రంగు లేదా ట్రీట్మెంట్‌కు మరింత అదనపు సమయం పట్టవచ్చు. ఇది హడావిడిలో ఉన్న లేదా తమ సెలాన్ సందర్శనకు తక్కువ సమయం ఉన్న క్లయింట్స్‌కు అసౌకర్యంగా ఉండవచ్చు. అదనపు ఖర్చు.
కొన్ని సెలాన్‌లు ఒక స్ట్రాండ్ టెస్ట్ నిర్వహించుటకు అదనంగా ఛార్జ్ చేయవచ్చు. ఇది క్లయింట్స్‌కు అదనపు ఖర్చు అవుతుంది. పరిమితంగా కనిపించటం. ఒక స్ట్రాండ్ టెస్ట్ జుట్టు యొక్క ఒక చిన్న భాగముపై మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇది రంగుకు లేదా చికిత్సకు పూర్తి తల లేదా జుట్టు ఎలా స్పందిస్తుందనేది సూచించదు. జుట్టు యొక్క వివిధ విభాగాలపై పరిణామంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. రంగు అసంపూర్ణంగా కనిపించటం. స్ట్రాండ్ టెస్ట్‌లో కనిపించే అంతిమ రంగు మొత్తం తల మీద ఉన్న రంగుతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. ముఖ్యంగా ఒకవేళ ఇదివరకే జుట్టుపై రంగు వేయబడి ఉన్నా లేదా ట్రీట్మెంట్ అందించబడినా. ఊహించని తప్పులు. ఒకవేళ స్ట్రాండ్ టెస్ట్ సరిగ్గా లేదా ఖచ్చితంగా నిర్వహించబడకపోతే అంతిమ ఫలితాలను ఖచ్చితంగా ఊహించలేవు. దీనివలన పూర్తిగా అప్లై చేసే సమయంలో ఊహించని ఫలితాలకు దారితీయవచ్చు. అలెర్జీ ప్రతిచర్యలు. అలెర్జీ ప్రతిచర్యల కొరకు పరీక్ష చేయటం అవసరమైన స్ట్రాండ్ టెస్ట్ చేసేటప్పుడు ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ కూడా పూర్తిగా అప్లై చేసిన తర్వాత క్లయింట్‌కు అలెర్జీ ప్రతిచర్య రావచ్చు. జుట్టుకు స్ట్రాండ్ టెస్ట్ చేయడానికి అవసరమయ్యే సాధనాలు మరియు వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకు కావలసిన సాధనాలు మరియు వస్తువులు ఇవి: టైమర్, మిక్సింగ్ బౌల్, స్ప్రే బాటిల్, స్పాచులా, సెట్టింగ్ క్లిప్, టెయిల్ కోంబ్, అప్లికేటర్ బ్రష్, సెలాన్ గౌన్, షాంపూ, టవల్, కండిషనర్, గ్లవ్స్, కాటన్, క్రీమ్, రిలాక్సర్, హెయిర్ ఫాయిల్ స్ట్రిప్. ప్రక్రియను ప్రారంభించే ముందు మీ చేతులను బాగా కడుక్కొని గ్లవ్స్ వేసుకోండి. ముందుగా క్లయింట్‌ను సౌకర్యవంతంగా కుర్చీలో కూర్చోపెట్టండి. ప్రక్రియను ప్రారంభించే ముందు క్లయింట్ యొక్క జుట్టు చరిత్ర, ఇదివరకటి రసాయన చికిత్సలు, అలెర్జీలు మరియు ప్రక్రియ నుండి వారు కోరుకుంటున్న ఫలితాల గురించి వారితో వివరంగా మాట్లాడండి. క్లయింట్ పేరు, సంప్రదింపు సమాచారము, జుట్టు చరిత్ర, అలెర్జీలు ఒకవేళ ఏమైనా ఉంటే, మరియు స్ట్రాండ్ టెస్ట్ కొరకు ఉపయోగించబడే నిర్దిష్ట ఉత్పత్తితో సహా వారి వివరాలను డాక్యుమెంట్ చేయండి. ఈ సమాచారం భవిష్యత్తులో రెఫరెన్స్ కొరకు ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టు స్ట్రాండ్ టెస్ట్ యొక్క ఉద్దేశము మరియు విధానం గురించి క్లయింట్‌కు తెలియజేయండి. ఇది వారి జుట్టు ఈ ఉత్పత్తులకు ఎలా స్పందిస్తుంది అనేది అంచనా వేయడంలో సహాయపడుతుందని, పూర్తి అనువర్తనాన్ని ప్రారంభించే ముందు విలువైన సమాచారాన్ని అందిస్తుందని వారికి వివరించండి. హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ చేయించుకోవడానికి క్లయింట్ తన సమ్మతి పత్రం ఇచ్చారని నిర్ధారించుకోండి. చెవిదిద్దులు ఉంటే వాటిని తొలగించమని క్లయింట్‌కు చెప్పండి. క్లయింట్‌ను సెలాన్ గౌన్‌తో కప్పండి. ఇది వారి బట్టలను పూర్తిగా కప్పి మెడ చుట్టూ సౌకర్యవంతంగా పట్టిందని నిర్ధారించుకోండి. అదనపు రక్షణను అందించుటకు క్లయింట్ మెడ చుట్టూ ఒక తువ్వాలను ఉంచండి. ఇప్పుడు హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ చేసే ప్రక్రియను చూద్దాం. ఈ విధానంలో ఈ క్రింది దశలు ఉంటాయి. అవి: స్టెప్ 1 జుట్టు పోగును సిద్ధం చేయటం. స్టెప్ 2 రిలాక్సర్‌ను అప్లై చేయటం. స్టెప్ 3 హెయిర్ స్ట్రాండ్‌ను కడగటం. స్టెప్ 4 ఫలితాన్ని పోల్చి చూడటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. జుట్టును దువ్వుతూ ప్రక్రియను ప్రారంభించండి. ఆ తర్వాత ఒక సెట్టింగ్ క్లిప్ ఉపయోగించి జుట్టును విభజించండి. తల వెనుక భాగాన ఉన్న జుట్టులో అర అంగుళం చదరపు భాగాన్ని ఎంపిక చేసుకొని ప్రారంభించండి. ఈ భాగం అయితే బయటికి కనిపించకుండా మీరు ఫలితాలను అంచనా వేయుటకు ఉత్తమమైనది. ఒక చిట్కా: పరీక్ష కొరకు మీరు ఉపయోగించే జుట్టు పోగు శుభ్రంగా మరియు స్టైలింగ్ ఉత్పత్తులు లేదా అవశేషాలు లేకుండా ఉందని నిర్ధారించుకోండి. కొనసాగించే ముందు జుట్టును బాగా కడిగి గాలికి ఆరబెట్టండి. ఎంపిక చేసుకున్న పోగు కింద ఫాయిల్ లేదా ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్‌ని ఉంచండి. ఈ ప్రొటెక్టివ్ పొర రిలాక్సర్ ఉండడానికి మరియు చుట్టూ ఉన్న జుట్టు ప్రభావితం కాకుండా నివారించుటకు సహాయపడుతుంది. క్లయింట్ స్కాల్ప్‌పై పరీక్ష చేయవలసిన చోట ఒక సన్నని పొర, బ్యారియర్ క్రీమ్ ఆర్ పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. ఇది రిలాక్సర్ చర్మానికి తగిలి చికాకు కలిగించకుండా నివారించుటకు ఒక రక్షణాత్మక అడ్డంకిని సృష్టిస్తుంది. అప్లై చేసే ముందు తయారీదారు సూచనలను అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి. సిఫారసు చేయబడిన నిష్పత్తులు మరియు కలిపే మిశ్రమ మార్గదర్శకాలను అనుసరించండి. ఎంచుకున్న జుట్టు పోగుకు రిలాక్సర్‌ను సున్నితంగా మరియు సమంగా అప్లై చేయండి. ఖచ్చితంగా అప్లై చేయుటకు ఒక బ్రష్ లేదా అప్లికేటర్‌ను ఉపయోగించండి. ఒక ఉత్తమ ఆచరణ. జుట్టు యొక్క అన్ని భాగాలకు ఉత్పత్తి బాగా పూయబడిందని నిర్ధారిస్తూ జుట్టుకు పూర్తిగా అప్లై చేయండి. రిలాక్సర్‌తో మిగిలిన జుట్టును కప్పి ఉంచుటకు ఆ జుట్టు పోగుపై ఒక ఫాయిల్ లేదా ప్లాస్టిక్ షీట్‌ను జాగ్రత్తగా చుట్టండి.
ఇలా చేయడం వలన అనుకోకుండా తగలడాన్ని నివారిస్తుంది మరియు ఎంచుకున్న జుట్టు పోగుకు మాత్రమే చికిత్స చేయబడుతుందని నిర్ధారిస్తుంది. ఉత్పత్తి సూచనలలో పేర్కొనబడిన ప్రక్రియకు పట్టే సమయం కొరకు ఒక టైమర్‌ను సెట్ చేయండి. సిఫారసు చేయబడిన సమయం వరకు లేదా కావలసిన రిలాక్సేషన్ స్థాయి సాధించబడే వరకు జుట్టు పోగుపై రిలాక్సర్ ప్రక్రియను కొనసాగనివ్వండి. హెచ్చరిక: ఎక్కువగా ప్రాసెసింగ్ కాకుండా ఉండేందుకు సూచించిన సమయాన్ని మించకండి. ప్రాసెసింగ్ సమయం పూర్తయిన తర్వాత ఆ జుట్టు పోగును స్ప్రే బాటిల్ నీటితో బాగా స్ప్రే చేసి కడగండి. జుట్టు నుండి రిలాక్సర్ జాడలను పూర్తిగా తొలగించండి. ఎక్కువగా ఉన్న నీటిని మరియు రిలాక్సర్‌ను తొలగించుటకు తువ్వాలుతో సున్నితంగా తుడవండి. కొద్దిగా షాంపూను ముఖ్యంగా ట్రీట్ చేయబడిన జుట్టు పోగుకు రాయండి. జుట్టులోకి షాంపూను మసాజ్ చేసి అది బాగా శుభ్రపడిందని నిర్ధారించుకోండి. జుట్టు పోగును స్ప్రే బాటిల్ నీటితో స్ప్రే చేసి కడగండి. అవసరమైతే పూర్తిగా శుభ్రమయ్యే వరకు మళ్ళీ మళ్ళీ ఇలా చేయండి. ఫలితాలను అంచనా వేయుటకు అసలైన జుట్టులో ఒక భాగాన్ని ట్రీట్ చేయబడిన జుట్టు పోగుతో పోల్చి చూడండి. ఇలా చేయడం వలన కావలసిన రిలాక్సేషన్ స్థాయి సాధించబడిందా అని మీరు నిర్ణయించుకోగలుగుతారు. జుట్టు యొక్క టెక్స్చర్, బలం లేదా మొత్తం ఆరోగ్యంలో మార్పులను గమనిస్తూ జుట్టు యొక్క పరిస్థితిని విశ్లేషించండి. పాడైపోవడము, చిట్లిపోవడము లేదా అవాంఛనీయ రంగు మార్పుల సంకేతాలు ఉన్నాయా అని పరీక్షించండి. పరీక్షా ఫలితాలను మరియు మీ పరిశీలనలను మీ నోట్ పుస్తకములో లేదా క్లయింట్ ఫైల్‌లో రికార్డ్ చేయండి. ఇలా డాక్యుమెంట్ చేయడము భవిష్యత్ ట్రీట్మెంట్‌లకు ఒక రెఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది. అలాగే సమయం గడిచే కొద్దీ క్లయింట్ యొక్క జుట్టు ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంలో సహాయం చేస్తుంది. పూర్తిగా అప్లై చేస్తున్నప్పుడు పరీక్షించబడిన జుట్టు పోగుకు ప్రమాదవశాత్తు మళ్ళీ ప్రక్రియ చేయటాన్ని నివారించుటకు ఈ జుట్టు పోగుకి ప్రొటెక్టివ్ క్రీమ్‌ను ధారాళంగా అప్లై చేయండి. ఈ ప్రొటెక్టివ్ లేయర్ ఒక అడ్డంకిగా పనిచేస్తుంది మరియు పరీక్షించబడిన విభాగాన్ని రక్షిస్తుంది. హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ యొక్క ఫలితాలను క్లయింట్‌కు తెలియజేయండి. వారి జుట్టు లక్షణాల ఆధారంగా రిలాక్సర్ ట్రీట్మెంట్‌ను మీరు ఏ విధంగా రూపొందిస్తారు అనేది వారికి వివరించండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: స్ట్రాండ్ టెస్ట్ విధానం యొక్క లాభ నష్టాలను జాబితా చేయటం, హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ కోసం అవసరమైన సాధనాలను మరియు సామగ్రిని గుర్తించటం, హెయిర్ స్ట్రాండ్ టెస్ట్ కోసం క్లయింట్‌ను సిద్ధం చేయటం మరియు స్ట్రాండ్ టెస్ట్ విధానాన్ని అమలుపరచడం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.